బీఆర్ఎస్ అడ్డ ఆదిలాబాద్ గడ్డ అన్న పేరున్న ఉమ్మడి జిల్లాలో నేడు ఆ పార్టీకి గడ్డుకాలం నడుస్తుంది. ఆదిలాబాద్లో 10 అసెంబ్లీ స్థానాలకు గాను 2 ఎమ్మెల్యేలు ఉన్న బీఆర్ఎస్లో స్తబ్దత నెలకొంది. ఒకప్పుడు జిల్లాలో కింగ్లా ఉన్న పార్టీ నేడు పలు నియోజకవర్గాల్లో బలమైన నాయకులు లేక డీలా పడిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. తెలంగాణ ఉద్యమ సమయంలో పలుమార్లు పార్టీని కాపాడిన జిల్లా నాయకులు నేడు వలసలతో సతమతం అవుతుండడంతోనే విమర్శలు ఎదుర్కొంటుంది. ఆదిలాబాద్ బీఆర్ఎస్లో ఏం జరుగుతుందో తెలియాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. ఓవైపు పార్టీ అధినాయకులపై కేసులు నమోదవుతుండడం, స్థానికంగా పార్టీని ముందుకు నడిపించాల్సిన నేతలు అంటిముట్టనట్టుగా వ్యవహరిస్తుండడం జిల్లాలో బీఆర్ఎస్ నేతలను కలవరపరుస్తోంది. ఉద్యమ సమయంలో ఉవ్వెత్తున లేచిన నాటి టీఆర్ఎస్ పరిస్థితులు ప్రస్తుతం అందుకు భిన్నంగా తయారవుతున్నాయి. గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోల్పోవడం, తదనంతరం జరిగిన పరిణామాలు జిల్లా పార్టీపై తీవ్ర ప్రభావాన్నే చూపించాయి. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూతురు కవిత జైలుకెళ్లి రావడం, కేసీఆర్ ఫామ్ హౌస్కి పరిమితం కావడం, పార్టీని ముందుకు నడిపిస్తారని భావించిన కేటీఆర్ పైన ఇప్పుడు కేసు నమోదు కావడం వంటి అంశాలు పార్టీ కేడర్ను కక్కావికలం చేస్తుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇదే తరుణంలో జిల్లాలోని బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్లోకి వెళ్లడంతో ఆ పార్టీకి నష్టం కలిగిస్తున్నాయి. లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున పోటీ చేసి ఓడిపోయిన ఆసిఫాబాద్ మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు కాంగ్రెస్లో చేరడానికి ఆ పార్టీ నేతల తీరే కారణమనే అభిప్రాయాలు ఆ పార్టీ కింది స్థాయి కార్యకర్తలు, నేతల నుంచి వ్యక్తమవుతున్నాయి. దీనిపై పార్టీ అధిష్టానానికి అనేక ఫిర్యాదులు అందినట్లు సమాచారం. అసెంబ్లీ ఎన్నికల్లో ఆదిలాబాద్ పార్లమెంటు పరిధిలో 2 స్థానాల్లో గెలుపొందిన బీఆర్ఎస్ పార్లమెంట్ ఎన్నికల నాటికి అత్యంత దయనీయ స్థితికి చేరి 3వ స్థానానికి పరిమితమైంది. పార్టీ బరిలో దింపిన అభ్యర్థి ఆత్రం సక్కు రాజకీయాలతో పాటు వ్యక్తిగతంగా మంచి పేరున్నప్పటికీ 3వ స్థానానికి పడిపోవడం, అందులోనూ ఓట్లు ఆశించిన స్థాయిలో పార్టీకి పోలు కాకపోవడంతో అధిష్టానం ఆరా తీసినట్లు తెలిసింది. పార్లమెంట్ ఎన్నికల సమయంలో అధిష్టానం భారీగానే ఫండింగ్ చేసిందని, ఆ డబ్బులు క్షేత్రస్థాయిలో కార్యకర్తల దాకా అందకపోవడం వెనుక భారీగా చేతివాటం జరిగిందన్న ఆరోపణలు పార్టీ వర్గాల్లో ఉన్నాయి. అలాగే పెద్దపల్లి పార్లమెంటు పరిధిలోకి వచ్చే 3 నియోజకవర్గాల్లోనూ ఇదే విధమైన పరిస్థితి నెలకొన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పార్టీ జిల్లా అధ్యక్షులతో పాటు నియోజకవర్గ ఇన్ఛార్జీల మార్పు జరగనుందనే ప్రచారం మొదలైంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 10 అసెంబ్లీ స్థానాలు ఉండగా అందులో బోధ్, ఆసిఫాబాద్ నియోజకవర్గాల నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అనిల్ జాదవ్, కోవ లక్ష్మిలు కొనసాగుతున్నారు. మిగతా 8 చోట్ల పార్టీ నియోజకవర్గాల ఇన్ఛార్జీలుగా మాజీ ఎమ్మెల్యేలు కొనసాగుతున్నారు. అందులో పార్టీ కార్యక్రమాలు చురుగ్గా కొనసాగిస్తున్నది కొందరే. అందులో ఆదిలాబాద్ జోగు రామన్న, మంచిర్యాలలో దివాకర్ రావులు మినహా పెద్దగా మిగతా చోట్ల పార్టీ కార్యక్రమాలకు నేతలు దూరంగా ఉంటున్నారు. ఏదో అడపాతడపా పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కానీ పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టడం లేదనే ఆరోపణలు సైతం వినిపిస్తున్నాయి. గతంలో నిర్మల్, సిట్పూర్, కాగజ్నగర్, ముధోల్ బీఆర్ఎస్కి బలమైన నేతలుగా ఉన్న ఇంద్రకరణ్ రెడ్డి, కోనేరు కోనప్ప, విఠల్ రెడ్డిలు హస్తంగూటికి వెళ్లిన తరువాత అక్కడ నియోజకవర్గ ఇన్ఛార్జీలుగా నేతలు పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టకపోవడంతో అక్కడి బీఆర్ఎస్ కేడర్ కాంగ్రెస్ వైపుకు వెళ్లిందని టాక్ నడుస్తోంది. ఖానాపూర్ ఇన్ఛార్జిగా ఉన్న జాన్సన్ నాయక్, చెన్నూరు ఇన్ఛార్జిగా ఉన్న బాల్క సుమన్ స్థానికంగా ఉండకపోవడంతో అక్కడి కేడర్లో ఆత్మస్థైర్యం నింపే నాయకులు లేక నేతలు పక్క పార్టీలోకి వెళ్తున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా పార్లమెంటు ఎన్నికల్లో ఆదిలాబాద్, పెద్దపల్లి పార్లమెంటు స్థానాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు 3వ స్థానానికి పరిమితం కావడంతో పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టాల్సిన నాయకత్వం పట్టించుకోకపోవడంతో కాంగ్రెస్ ద్వితీయ శ్రేణి నాయకులు తీర్థం పుచ్చుకుంటారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రంలో ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ పంచాయతీ ఎన్నికలకు ముందు పలువురు నియోజకవర్గాల ఇన్ఛార్జీలను మార్చాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇందులో ప్రధానంగా పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి గెలుపు కోసం పంపిన పార్టీ ఫండ్ కాజేసిన నియోజకవర్గ ఇన్ఛార్జీలను ముందుగా తొలగించేందుకు ఆలోచిస్తున్నట్లు బీఆర్ఎస్ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. మరోవైపు పార్టీ బలోపేతం కోసం కష్టపడి పనిచేసే వారిని గుర్తించి వారికి నియోజకవర్గ ఇన్ఛార్జ్, జిల్లా అధ్యక్ష బాధ్యతలను కట్టబెట్టాలని కూడా నిర్ణయం తీసుకున్నట్లు
ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. స్థానిక ఎన్నికల్లోపు పార్టీ బలోపేతంపై బీఆర్ఎస్ అధిష్టానం దృష్టి పెట్టకపోతే పంచాయతీ ఎన్నికల్లో భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని, దాని ప్రభావం రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో చూపే అవకాశం ఉంటుందని పలువురు నేతలు అభిప్రాయపడుతున్నారు. చూడాలి మరి బీఆర్ఎస్ అధిష్టానం ఏం చర్యలు తీసుకుంటుందో.